హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ దశి 11. ఈరోజు సాటర్డే, ఇంకోటి నాగలమాస కాబట్టి మేము కర్నూలు డిస్టిక్లో ఆదోనిలో ఉన్న రణమండల కొండ దగ్గరకు వచ్చినాము. ఇది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాగలమాసలోన ఆంజనేయ స్వామి ఇక్కడ స్పెషల్ కాబట్టి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ మొత్తం ప్రదేశం మొత్తం హైలైట్గా ఉంది. చూడండి ఒకసారి, మీరు ఎక్కడికన్నా వచ్చు. మొత్తం వ్యూ కూడా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, లోపలైతే గుడి ఉంది. ఆ తర్వాత కింద అలాగే మనకు అది ఏం పేరు శక్తిమాత గుడి కూడా ఉంది. ఇంకా చిన్న చిన్న గుళ్ళతో పాటు పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంది. కింద అయితే పెద్ద విగ్రహం ఉంది, శ్రీరామ్ ఉంది. పెద్ద విగ్రహం, చాలా పెద్దది. ఇంతకుముందు మా డాడీ చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే వాళ్ళ ఏం లేవంట, కేవలం గుడి మాత్రమే ఉండేదంట, చిన్నగా ఒక విగ్రహంతో పాటు. ఇప్పుడు చాలా స్పెషల్గా చేసినారు దీన్ని. ఇప్పుడు మొత్తం వ్యూ కూడా సూపర్ ఉంది. ఫోటోషూట్ కానీ దేనికని ఇక్కడ సూపర్గా ఉంటుంది ప్లేసెస్. ఈరోజు ఇంకా ఇది వానాకాలం కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది ఎండ. ఇది వర్షం అనేది ఎక్కువ ఉంది, ఎండ అనేది తక్కువ ఉంది. ఏం లేదు, మొత్తం ప్లేసెస్ కనబడుతుంది ఇక్కడ అందరికీ. చూస్తున్నారు కదా గైస్, వ్యూ మొత్తం అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ రావాలంటే ఆదోని డిస్టిక్లో, కర్నూలు డిస్టిక్లో ఆదోనిలోనే ఉంది. ఇది వచ్చేసి రణమండల కొండ అంటే ఎక్కడ దింపుతారు, ఆదోనిలో బస్ స్టాండ్లో ఎక్కితే. చాలా మంచి వ్యూ, మంచి ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది మొత్తం. ఇక్కడ ప్రతి చోట కూడా మనకు ఏం లేదన్నా ఇక్కడ దాదాపు ఒక మెట్లు 1000 దగ్గర 1000 మెట్లు ఉంటాయి. దాన్ని ఎక్కేసి రావాలి. కింద అయితే పెద్ద విగ్రహం ఉంది, శ్రీరాముంది, సీతామాతది పెద్ద విగ్రహం అయితే పెట్టించినారు. అలాగే దీంతో పాటు కింద వచ్చేసి వాటర్ ఫాల్స్ లాగా కింద వాటర్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి రణమండల కొండ ప్లేస్ వచ్చేసి, లోపల వచ్చేసి గుడి చూపిస్తాం. చూస్తున్నారు కదా గైస్, మొత్తం అయితే ఎక్సలెంట్ ప్లేస్ ఇది. మొక్కజొన్న కంకల్ ప్లేస్. ఉప్పు కారం అంటే చూస్తున్నారు కదా, ఒకసారి అందరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఉన్నారు, అసలు గుర్తుపట్టలేము. ఇక్కడ కూడా సేమ్ జాతరలాగా జరుగుతుంది ప్రతి శనివారం. ఇక్కడ అంత అద్భుతంగా ఉంటుంది నాగలమాసలో అయితే. చూడండి, లోపలైతే దర్శనానికి చూస్తాం. మీరు కూడా ఈ కొండకు వస్తే మొత్తం ఆదోని కనపడుతుంది. చూస్తారు ఒకసారి, కనపడుతుంది మీకు. చూస్తున్నారు కదా, మొత్తం అయితే కనపడుతుంది. లోపల అలాగే అటు సైడ్ అయితే కనపడుతుంది. ఒక్క నిమిషం ఉన్న అలాగే ఉండండి. ఇదిగోండి, దర్శనం అయితే ఇక్కడే. చూస్తున్నారు కదా, జనాలు అయితే చాలా అంటే చాలా మంది ఉంటారు. చూడండి ఒకసారి. ఊరు అయితే కనపడుతుంది మీకు. ఆదోని మొత్తం కనపడుతుంది. ఒక్కసారి మొత్తం అయితే మీకు అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆదోనిలో రణమండల కొండ అద్భుతమైన ప్లేస్ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అలాగే నెక్స్ట్ కంటిన్యూ చేస్తా వీడియోను. చూడండి గైస్, రణమండల కొండ ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. అందరూ ఒకసారి దర్శనం చేసుకోండి గైస్. చూడండి గైస్, ఇక్కడ చాలా పెద్ద గంట అయితే ఉంది, చాలా పెద్ద గంట. దీన్ని మనం కూడా కొడదాం ఒకసారి. మీకు నెక్స్ట్ షార్ట్లో పెట్టి చూపిస్తాం మీకు కొట్టేది, ఓకేనా? వీడియో మధ్యలో పెట్టి చూపిస్తాను, చూడండి. చాలా వెయిట్ అయితే ఉంటుంది, చాలా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? అందరూ ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. జై శ్రీరామ్. ఇక్కడైతే రూపాయి బిల్లులు అయితే ఆంజనేయ స్వామికి అతికిస్తారు. కొన్ని కోరికలు కోరుకొని నమ్మకం, అలా అతుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతుంది. నమ్మకం. చూడండి ఒకసారి.
ఇదిగోండి గైస్ ఇక్కడ కూడా అతికిస్తారు. ఇదైతే విగ్రహానికి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, విగ్రహానికి వెనకాల పక్క అతికిస్తున్నారు. దాని పక్కన ఇవతల సైడ్ వచ్చేసి విగ్రహం బ్యాక్ సైడ్ అయితే ఇక్కడైతే రూపాయి బిల్లు అతికిస్తున్నారు. విగ్రహం వెనకాల పక్క చూడండి ఒకసారి. కిందకైతే వెళ్తున్నాం గైస్. కింద ఇంకా చిన్న చిన్న బిల్లలు రెండు ఉన్నాయి, వాళ్ళు చూసుకోండి. వినాయకుడు గైస్, వినాయకుడు త్వరలో వినాయక చవితి కూడా వస్తుంది. కిందకైతే వెళ్తున్నాం గైస్. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మీకు కింద పెద్ద శ్రీరాముని విగ్రహం ఉందని చెప్పినా కదా, చూడండి ఇదే విగ్రహం. వీడియో ఎందుకు లేదంటే అక్కడ వర్షం కారణంగా ఫుల్ మేము వీడియో ఒకటి తీయలేకపోతున్నాం. అక్కడ ఉన్న దిగిన ఫొటోస్ మాత్రం అక్కడ పెడుతున్నా చూడండి. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం శ్రీరాముంది, మళ్ళీ సీతామాతది. అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి ఆదని పక్కన రణమాల కొండ దగ్గర ఉంటుంది. వచ్చి వ్యూ చేయండి. గైస్ ఇది మొత్తం అయితే ఒకసారి చూడండి. మొత్తం వాటర్ ఫాల్ లాగా అద్భుతమైన వ్యూ అయితే ఉంది. ఇక్కడ డౌన్స్ ఉంది. మొత్తం మనకి పైకి ఎక్కువ మొత్తం ఆదని మొత్తం కనపడుతుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్తో పాటు మధ్యలో కూడా చిన్న చిన్న గుడిలు, ఆంజనేయ స్వామి గుడి కానీ ఏమైనా కానీ చిన్న విగ్రహాలు ఉంచడం జరిగింది. అద్భుతమైన ప్లేస్. ఇక్కడ మొత్తం ఒకసారి చూసేయండి. వాటర్స్ కూడా అద్భుతంగా కనపడతాయి మనకి. ఇదిగోండి అక్కడ కనపడుతున్నాయి కదా, అవి చిన్న గుడిలు. మరి మధ్యలోన పై వరకు కొంతమంది పాదయాత్ర చేస్తారు, కొంతమంది ఆటోలో కూడా వస్తారు. చూడండి ఒకసారి మొత్తం చూడండి. థ్యాంక్ యూ. మరియు మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.